నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని చూపించబోతున్నాను. ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేనప్పుడు మార్నింగ్ టైంలో హడావిడి పడకుండా చాలా ఈజీగా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసేయొచ్చు. క్షణాల్లో రెడీ అవ్వడమే కాదు, రుచి కూడా చాలా చాలా బావుంటాయి. మరి మీరు కూడా ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ని మంచి టేస్ట్‌గా ప్రిపేర్ చేయాలంటే ఈ రెసిపీస్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మీ అందరికీ నచ్చుతాయి. మరి లేట్ చేయకుండా ఫటాఫట్‌గా వన్ బై వన్ ఇప్పుడు చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే ఇన్‌స్టంట్ క్రిస్పీ దోస. ఎలాంటి ప్రిపరేషన్ లేకపోయినా ఈ దోసను క్రిస్పీగా మంచి టేస్ట్‌గా రెడీ చేసేయొచ్చు. మరి ఈ దోస చేయడానికి మిక్సీ జార్‌లోకి 1 కప్పు బొంబాయి రవ్వను అంటే ఉప్మా రవ్వను తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అటుకులను తీసుకోండి. మీరు పేపర్ అటుకులు వాడినా సరే లేదా నార్మల్ అటుకులైనా వాడొచ్చు. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకోండి. గోధుమ పిండి అనేది మనకు దోసకి బైండింగ్‌లా వస్తుంది. అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ చక్కెరను తీసుకోండి. ఇలా ఇందులో కొద్దిగా చక్కెరను తీసుకోవడం వలన దోసలు మంచి రుచిగా వస్తాయి. సో ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేయండి. ఇలా వీటిని అన్ని చక్కగా గ్రైండ్ చేశాక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. ఇందులోనే మనం తీసుకున్న కప్పు కొలతతో 1 కప్పు పెరుగును తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు నీళ్ళను తీసుకొని బాగా కలపండి. అవసరమైతే కొంచెం కొంచెం నీళ్ళను వేసి దోస పిండిలా కలపండి. సో పిండిని ఇలా ప్రిపేర్ చేశాక ఒక 10 నిమిషాలు నానబెట్టండి. ఒక 10, 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, పిండి బాగా నాని కాస్త గట్టిపడింది కదా! ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని 1/3 టీ స్పూన్ వరకు వంట సోడాను తీసుకోండి. అలాగే పిండి కొంచెం గట్టిపడింది కదా! సో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేస్తూ కొంచెం నీళ్ళను తీసుకొని పిండిని బాగా కలపండి. మనకు దోస పిండి ఎంత థిక్‌నెస్ అయితే ఉంటుందో అలాగే ఈ పిండిని కూడా ప్రిపేర్ చేయండి. సో పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలిపాక ఇప్పుడు మనం దోసల్లా చేసుకుందాం. మరో పక్కన ప్యాన్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఇక్కడ నేను ఐరన్ ప్యాన్ పైన చేస్తున్నాను. మీరు కావాలంటే నాన్ స్టిక్ అయినా వాడొచ్చు, లేదా ఇలా సీజన్ చేసిన ఐరన్ తవనైనా వాడొచ్చు. ముందుగా కొంచెం ఆయిల్ని తీసుకొని బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం కలిపిన పిండిని మరొకసారి బాగా కలిపి గరిటెడు పిండిని తీసుకొని తవ పైన వేసి లైట్గా స్ప్రెడ్ చేయండి. ఇలా స్లోగా స్ప్రెడ్ చేసామంటే మంచి రౌండ్ షేప్లో చక్కగా వస్తాయి. సో ఇలాగే మనం దోస చేసే ప్రతిసారి కూడా పిండిని ఒకసారి బాగా కలుపుతూ పిండిని తీసుకొని దోసలా చేసుకోవాలి. అయితే మనకు దోసలు క్రిస్పీగా తినాలంటే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చండి. పైన పిండి ఇలా తడి ఆరిపోయాక పైనుండి 1, 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చామంటే దోసలు క్రిస్పీగా వస్తాయి. అదే మీరు మెత్తగా తినాలనుకుంటే హై ఫ్లేమ్లో కాల్చైనా తీసుకోవచ్చు. చూడండి, దోస ఇలా బాగా ఫ్రై అయ్యాక అంచులను కొంచెం లూజ్ చేసి తీసుకోవడమే. ఇలాగే మనకు ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనం ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసిన టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయి. మీరోసారి డెఫినెట్‌గా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్‌లోలా చేసే క్రిస్పీ రవ్వ దోస. ఇందాక మనం చెప్పుకున్న దోసకి, ఈ దోసకి కాస్త డిఫరెంట్ ఉంటుంది. టేస్ట్‌లో అయినా, క్రిస్పీనెస్‌లో అయినా చాలా తేడా ఉంటుంది. సో మీరు హోటల్ స్టైల్‌లోలా క్రిస్పీగా మంచి టేస్ట్‌గా రవ్వ దోస చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ దోస చేయడానికి ఇక్కడ నేను పెరుగుని కూడా వాడట్లేదు. ముందుగా బౌల్‌లోకి మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేసి తీసుకుంటారో అన్నీ కూడా అదే కప్పుతో కొలిచి తీసుకోవాలి. అది మెజరింగ్ కప్ అయినా సరే, ఇంట్లో ఉండే నార్మల్ కప్ అయినా సరే. ముందుగా ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వను అంటే బొంబాయి రవ్వను తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. మీరు రెడీమేడ్‌గా వాడే బియ్యం పిండినైనా వాడొచ్చు, లేదా ఇంట్లో పట్టించిన బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. అదే కప్పు కొలతతో ఒక పావు కప్పు మైదా పిండిని తీసుకోండి. ఇక్కడ నేను హోటల్ స్టైల్‌లోలా చూపిస్తున్నాను కాబట్టి మైదా పిండిని వాడుతున్నానండి. మీరు ఇంట్లోనే చేసుకుంటున్నారు కాబట్టి మైదా పిండికి బదులుగా ఒక పావు కప్పు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 7, 8 మిరియాలను దంచి పొడి చేసి తీసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా తీసుకోండి. సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని,
అర టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చేతిలోనే కొంచెం రబ్ చేసి తీసుకోండి. దీని వలన ఉల్లిపాయలోని పొరలన్నీ కూడా విచ్చుకుంటాయి. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరాకుని, కరివేపాకుని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి నీళ్ళను కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇలా తీసుకొని ఏదైనా విస్కర్తో కానీ లేదా గరిటెతో కానీ బాగా కలపండి. ప్రజెంట్ ఒక 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకున్నాను. ఒకసారి పిండంతా కూడా ముద్దలు లేకుండా ఇలా బాగా కలిపాక ఆ తర్వాత మిగతా నీళ్ళను తీసుకుందాం. చూడండి, ముద్దలు లేకుండా ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోనే మరో 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి. అంటే మనం తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి ఒక 4 కప్పుల నీళ్ళనేవి పడతాయి. అందుకే మనం ఏ కప్పునైతే తీసుకుంటామో అదే కప్పుతో అన్ని కొలిచి తీసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా 4 కప్పుల నీళ్ళను తీసుకొని కలిపాక చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉండాలి. ఇది పర్ఫెక్ట్. ఈ కన్సిస్టెన్సీలో కలిపితే రవ్వ దోసలు చాలా ఈజీగా అవలీలగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు రవ్వ అనేది కొంచెం నానాలి కాబట్టి మూత పెట్టి ఒక 20-30 నిమిషాలు పక్కన పెట్టండి. అరగంట తర్వాత మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని చూస్తే చూడండి, నీళ్ళన్నీ కూడా పైకి తేలాయి కదా. ఇలా నీళ్ళన్నీ కూడా పైకి తేలి రవ్వ అనేది కింద పట్టిస్తుంది. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం దోసల్లా చేసుకుందాం. అలాగే ఈ రవ్వ దోస కోసం మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఇలా మీడియం సైజులో పెనం తీసుకుంటే రవ్వ దోసలు అనేవి చాలా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇంట్లో ఎవరికైనా పెద్ద మంట పైన పెట్టినా కానీ మీడియంగానే వస్తుంది కాబట్టి ఇలా పెనం కూడా ఇలా మంటకు తగ్గట్టుగా తీసుకుంటే దోస అనేది చాలా చక్కగా కాలుతుంది. ఇప్పుడు ముందుగా కొంచెం ఆయిల్ని తీసుకొని ఒకసారి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ అనేది మనం ముందుగా ఎక్కువ వేయాల్సిన పని లేదు. ఇలా ఒకసారి స్ప్రెడ్ చేశాక సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని అక్కడక్కడ ఇలా తీసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం కలిపిన పిండిని మరోసారి కలిపి గరిటెడు పిండిని తీసుకొని ఇప్పుడు దోసలా వేసుకుందాం. దోసలు చేసే ప్రతిసారి కూడా ఒకసారి బాగా కలిపి ఇలా తీసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా వేయండి. ఇలా ప్యాన్కి మొత్తంగా తీసుకున్నాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోసను బాగా కాల్చేయండి. మనం తీసుకున్న ఈ దోస పైన తడి అనేది ఆరిపోయాక పైనుండి చుట్టూ అంచులో కొంచెం ఆయిల్ని వేసి దోసను బాగా కాల్చేయండి. మనం ఈ రవ్వ దోస కోసం ఎప్పుడు కూడా ఇలా మీడియం సైజ్ పెనాన్ని తీసుకోవాలండి. మరీ పెద్ద పెనం పైన చేసినా కానీ మధ్యలో కాలి చుట్టూ అలాగే తడితడిగా సాఫ్ట్గా ఉండిపోతుంది. ఇన్ కేస్ మీరు పెద్ద పెనం పైన చేస్తుంటే ఇలా ప్యాన్ని పట్టుకొని చుట్టూ తిప్పుతూ బాగా కాల్చేయండి. ఇలా కాల్చిన దోస అనేది బాగా వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మనం మీడియం సైజ్ పెనాన్ని తీసుకున్నాం కాబట్టి తిప్పుతూ కాల్చాల్సిన అవసరం లేదు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే సరిపోతుంది. చూడండి, మనకు దోస కాలేటప్పుడు ఇలా పైన కొంచెం బ్రౌన్ కలర్లో కనబడుతుంది. ఇలా వస్తుందంటే దోస అనేది బాగా కాలుతున్నట్టు. ఇప్పుడు స్లోగా అంచుల చుట్టూ కొంచెం లూజ్ చేసి దోసను తీసుకుందాం. రవ్వ దోస చేయడం పెద్ద కష్టం అనుకుంటారు, కానీ ఈ మెథడ్లో చేస్తే మీరు మొదటిసారి చేసినా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేయగలరండి. ఇలాగే మనం ఇంకో దోసను వేసేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇలా తీసుకొని ముందు చేసినట్టుగానే రవ్వ దోసను ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా మనం మార్నింగ్ టైంలో అయినా హడావిడి లేకుండా అతి సులువుగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే మెత్తని కమ్మని ఇడ్లీలు. స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మరి ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు అటుకులను తీసుకొని ఈ అటుకుల్ని ఒక 2 సార్లు బాగా కడిగి తీసుకోండి. సో ఇలా కడిగిన అటుకుల్లోకి 1 కప్పు పెరుగును తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగును తీసుకుని బాగా కలపండి. పెరుగు అనేది కమ్మటి పెరుగు కాకుండా కొంచెం పుల్లటి పెరుగు అయితే ఇడ్లీ రుచి అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి బాగా కలిపి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా వేపండి. కలర్ మారితే ఇడ్లీ కలర్ కూడా మారిపోతుంది, కాబట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా మనం ఫ్రై చేసి ఇడ్లీ చేయడం వలన ఇడ్లీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వ కొంచెం చల్లారాక
మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, మనం రవ్వని గ్రైండ్ చేశాక కూడా ఇది కొంచెం ఇలా బరగ్గా ఉంటుంది. ఇక్కడ నేను బొంబాయి రవ్వను తీసుకున్నాను కాబట్టి కాస్త రవ్వను వేపి తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు ఇడ్లీ రవ్వను వాడుతున్నట్లయితే ఇడ్లీ రవ్వను బాగా కడిగి నీళ్ళన్నీ పిండేసి తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసింది మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనం పెరుగు వేసి కలిపి పెట్టిన అటుకుల్ని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. అవసరమైతే 1-2 టీ స్పూన్ల నీళ్ళను తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. గట్టిగా ఉంది కదా, సో ఇదే టైంలో అవసరానికి సరిపడా నీళ్ళను కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇడ్లీ పిండిలా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను మిక్సీ గిన్నెలోనే మళ్ళీ కొన్ని నీళ్ళను తీసుకొని యాడ్ చేశానండి. చూడండి, మనం ముందుగా ఇలా ఇడ్లీ పిండిలా కలిపి తీసుకోవాలి. సో ఇందులో వేసిన రవ్వ అనేది కొంచెం నానేంత వరకు ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఇడ్లీ పిండిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. పిండి చక్కగా సెట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోండి. మనం తీసుకునే ఈ బేకింగ్ సోడా చక్కగా పనిచేయడానికి దీనిపైనే 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని ఇలా పిండి తీసుకోండి. దీని వలన సోడా అనేది చక్కగా పనిచేసి ఇడ్లీలు అనేవి సాఫ్ట్ అండ్ స్పాంజీగా మంచి టేస్ట్గా వస్తాయి. మీరు కావాలంటే వంట సోడాకి బదులుగా ఇనోనైనా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉన్న వాటితో చేయాలంటే ఇలా వంట సోడా కొద్దిగా నిమ్మరసం వేసైనా చేయొచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది. మీకేమైనా పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళను వేసి కలిపితే సరిపోతుంది. సో ఇలా తయారు చేసిన ఈ ఇడ్లీ పిండితో సుమారు 14 నుండి 18 ఇడ్లీలు తయారవుతాయండి. ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని కొంచెం ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసి ఇడ్లీ పిండిని ఫిల్ చేసుకుందాం. సో ఇలా అన్ని ప్లేట్స్లోకి తీసుకున్నాక ఇడ్లీలు అనేవి బాగా స్టీమ్ అవ్వడానికి ఇలా ఒక్కొక్క ప్లేట్ని తీసుకునేటప్పుడు ఇడ్లీ పైన ఇడ్లీ కాకుండా ఇలా మిడిల్లో వచ్చేలా తీసుకోండి. ఇలా తీసుకుంటే ఇడ్లీలు అనేవి చక్కగా ఉడుకుతాయి. సో ఇలా అన్నీ తీసుకున్నాక ఇక్కడ నేను మరో పక్కన ఇడ్లీ ప్యాన్లోకి 1.5 గ్లాస్ నీళ్ళను తీసుకొని బాగా వేడి చేశాను. ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ స్టాండ్ని తీసుకొని బాగా కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 12-13 నిమిషాలు బాగా ఉడికించండి. 13 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు ఇడ్లీలను ఇలాగే వదిలేయండి. ఒక 4-5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీలను డిమోల్ చేసుకుందాం. ఇలా మనం ఏదైనా స్పూన్తో తీసామంటే చూడండి, సాఫ్ట్ అండ్ స్పాంజీగా మన ఇడ్లీలు తయారైపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ఈ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి టేస్ట్తో కమ్మగా తినేయచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో ఈజీగా ప్రిపేర్ చేసుకునే చీల. చాలా బాగుంటాయండి. ఇంట్లో ఉండే బియ్యం పిండితో ఓసారి ఇలా బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా స్నాక్స్కి అయినా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా రోట్లోకి కానీ లేదా చిన్న మిక్సీ జార్లోకి కానీ 1/2 అంగుళం అల్లం ముక్కని, 2-3 పొట్టు ఒలిచేసిన వెల్లుల్లిపాయల్ని అలాగే 2 పచ్చిమిరపకాయలని తీసుకొని బాగా దంచండి. మీరు కావాలంటే మెత్తని పేస్ట్లా అయినా చేయొచ్చు, లేదా ఇలా కోర్స్గా దంచి అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్య పిండిని తీసుకుందాం. ఇక్కడ నేను పొడి బియ్యాన్ని ఇలా పిండిలా పట్టించి తీసుకున్నాను. మీరు కావాలంటే రెడీమేడ్ రైస్ ఫ్లోర్నైనా వాడచ్చు. ఇందులోకి 1/2 కప్పు పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసేటప్పుడే అవసరానికి సరిపడా వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బాగా కలపండి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు పెరుగుని మరొక కప్పు నీళ్ళను తీసుకుని కలిపామంటే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను 1 కప్పు వరకు నీళ్ళను తీసుకుని బాగా కలిపాను. సో ఇలా పిండి ముద్దలు లేకుండా ఇలా చిక్కటి పిండిలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక దంచిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను, ఇందులోనే గ్రేట్ చేసిన 1/2 కప్పు క్యారెట్ తురుమును, అలాగే 1/2 కప్పు క్యాబేజీని తీసుకుంటున్నాను. మీ దగ్గర క్యాబేజీ లేకపోతే ఈ ప్లేస్లో ఉల్లిపాయల్ని సన్నగా తరిగైనా తీసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు టమాటా ముక్కల్ని, 1 సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును తీసుకొని బాగా కలపండి.
మనం ఇందులో మళ్ళీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ఇంకొంచెం పలచబడుతుంది. కాబట్టి ఇలా కలిపాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఈ పిండిని నాననిద్దాం. ఈలోగా మీరు ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు ఇలా నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుందాం. ఇక్కడ మనం ఇన్స్టంట్‌గా చేస్తున్నాం కాబట్టి ఇలా బేకింగ్ సోడా తీసుకొని చేయడం వలన టేస్ట్‌తో పాటు టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఉత్తప్పంలా చేయడానికి మరో పక్కన ఇక్కడ నేను ఇలా చిన్నగా ఉండే ప్యాన్‌ని తీసుకున్నాను. మీరు కావాలంటే పెనంలో అయినా చేయొచ్చు. లేదా పొంగడాల ప్యాన్ ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు. ముందుగా మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్‌ని తీసుకోండి. మనం ఈ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆయిల్ ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 1 లేదా అర టీ స్పూన్ ఆయిల్‌ని తీసుకొని ఇందులోకి మంచి టేస్ట్ కోసం ఒక 2 చిటికెళ్ళ నువ్వులను ఇలా స్ప్రింకిల్ చేసి దీంట్లోకి మనం తయారు చేసిన పిండిని తీసుకుందాం. ఒక 2 గరిటెలంతా ఇలా పిండిని తీసుకొని పైనంతా సమానంగా అని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ ప్యాన్‌కి కవర్ అయ్యేలా ఇలా మూతను పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పైన పిండి అనేది ఇలా ఆరిపోయాక ఇప్పుడు దీన్ని మరో పక్కకి టర్న్ చేయడానికి ఈ ప్యాన్ పైన ఇలా పెద్ద మూతను ఇలా పెట్టి రివర్స్‌లో అని తీసుకోండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో? ఇప్పుడు మరో పక్కన ఉడికించడానికి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక అర టీ స్పూన్ ఆయిల్ని తీసుకొని మళ్ళీ ఒక 2 చిటికెళ్ళ నువ్వులను ఇలా స్ప్రింకిల్ చేసి దీన్ని ఇంకో పక్కకి ఇలా తీసుకోండి. ఇలా నువ్వులను వేసి చేయడం వలన టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో మరో పక్కకి తీసుకొని కవర్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే 2 పక్కల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మనం పిండి మొత్తం కూడా చేసుకోవాలి. ఈ ప్యాన్లోకి కొంచెం ఇలా ఆయిల్ని తీసుకొని నువ్వులను స్ప్రింకిల్ చేసి పిండిని తీసుకోవడమే. ఒక 2 నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా ఒక 2 నిమిషాలు ఉడికించామంటే 2 పక్కల కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి చిన్న ప్యాన్ లేకపోతే పెద్ద సైజ్ ప్యాన్లోనే దిబ్బ రొట్టెలో కూడా చేసుకోవచ్చు. అలా చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని మనం సాయంత్రం పూట చేస్తుంటే టమాటా సాస్తో తీసుకోవచ్చు. లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేస్తుంటే పల్లి లేదా కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా కమ్మగా తినేయచ్చు. సో ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ని కమ్మగా ఎలా చేసుకోవాలో చూసాం కదా. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వడ. పప్పు నానబెట్టే పని లేకుండా ఈజీగా మంచి టేస్ట్గా పైన నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చేసే ఈ వడలని ఇన్స్టంట్గా చేసిన చాలా మంచి టేస్ట్ ఉంటాయి. మరి ఈ వడల్ని చేయడానికి ముందుగా ఈ ఇన్స్టంట్ వడలకు కావాల్సింది 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే ఒక మీడియం సైజ్ బంగాళదుంపను ముందుగా ఉడికించాల్సిన అవసరం లేదు, పచ్చిదే వాడుతున్నామండి. సో మనం తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పు కొలతతో నీళ్ళను తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు నీళ్ళను తీసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. అలాగే మనం తీసుకున్న ఆలును బాగా కడిగి పైన పొట్టును పీల్ ఆఫ్ చేసి గ్రేట్ చేసి తీసుకోండి. సో ఇలా గ్రేట్ చేసిన ఆలు తురుమును కూడా నీళ్ళలోకి తీసుకొని నీళ్ళను బాగా మరిగించండి. మనం ఆలును తీసుకున్నాం కదా అని మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ నీళ్లు మరిగితే సరిపోతుంది. ఎప్పుడైతే నీళ్లు ఇలా మరుగుతుంటాయో అప్పుడు ఇందులోకి రవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలపండి. రవ్వను వేసేసరికి నీళ్ళన్నీ చక్కగా పీల్చుకొని ఇలా గట్టిపడుతుంది. అలాగే మంటను కూడా లో ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఇలా ఒకసారి చక్కగా కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఈ రవ్వ అనేది కొంచెం చల్లారేంత వరకు, అంటే మనం కలపడానికి వీలుగా అయ్యేంత వరకు మూత పెట్టి పక్కనుంచండి. రవ్వ కాస్త చల్లారాక ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా మనం ఈ ప్రాసెస్తో చేయడం వలన వడలు ఫ్రై చేశాక పైన బొంబాయి రవ్వలా కనబడకుండా అచ్చం మేదు వడలానే చాలా బాగా వస్తాయి. అలాగే మనకు పిండి చూడండి మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మిగతా వాటిని తీసుకుందాం. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కొంచెం మెదిపి తీసుకోండి.
అలాగే సన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, 2, 3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు తరిగిన కొత్తిమీరాకును, అలాగే సన్నగా తరిగిన కరివేపాకును, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకోండి. అలాగే ఒక అరకప్పు వరకు పెరుగుని కూడా తీసుకోండి. ఈ పెరుగులోనే ఒక పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకొని బాగా కలపండి. ఇలా మనం పెరుగులో వంట సోడా వేసి కలపడం వలన వంట సోడా అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది. మీకు దగ్గర నుండి చూపిస్తాను. చూడండి, లైట్‌గా బబుల్స్ వస్తున్నాయి కదా! ఇలా వచ్చిందంటే మనకు వడలనేవి చాలా బాగా వస్తాయి. సో, మీరు కూడా ఈ ఇన్‌స్టంట్ వడలు చేసేటప్పుడు ఇలా పెరుగులో కొంచెం వంట సోడాను తీసుకొని బాగా కలిపి పిండిలోకి తీసుకోండి. దీని వలన మనం బొంబాయి రవ్వతో చేసినప్పటికీ కూడా వడలనేవి గట్టిగా రాకుండా ఫ్లఫీగా వస్తాయి. సో, మనం కలిపిన పెరుగుని మొత్తం తీసుకొని బాగా కలపండి. మనకు పిండి అనేది గట్టిగా కాకుండా లైట్‌గా స్టిక్కీగా ఉండాలి. ఇన్ కేస్ మీకు పెరుగు తగ్గిందనిపిస్తే 1, 2 టీ స్పూన్ల నీళ్ళను వేసైనా కలపొచ్చు. మీకు వీడియో క్లిప్‌లో చూస్తేనే అర్థమైపోతుంది. సాఫ్ట్‌గా ఇలా కొంచెం స్టిక్కీగా పిండి ఉండాలి. సో, పిండిని ఇలా బాగా కలిపాక నానబెట్టాల్సిన అవసరం లేదు. మరో పక్కన వడలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఇప్పుడు వడ షేప్‌లో చేయడానికి ముందుగా చేతిని నీళ్ళతో తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ముందుగా రౌండ్‌గా చేయండి. పగుళ్ళు రాకుండా ఇలా ముందుగా రౌండ్‌గా చేశాక మళ్ళీ చేతిని ఒకసారి తడి చేసుకొని మధ్యలో చిన్నగా హోల్ చేయండి. ఇలా చేశామంటే వడ అనేది మంచి రౌండ్ షేప్‌లో పైన పగుళ్ళు రాకుండా చాలా నీట్‌గా వస్తుంది. సో, ఇలాగే మనం ఒక్కొక్క వడను చేస్తూ పక్కన వేడవుతున్న వేడి వేడి ఆయిల్‌లోకి తీసుకోండి. ఈ వడల్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది చక్కగా వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాకే ఇలా ఆయిల్‌లో సరిపడా అన్ని వడల్ని తీసుకోండి. అలాగే వీటిని వెంటనే టర్న్ చేయకుండా 1, 2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేయండి. కాసేపు అయ్యాక వీటిని స్లోగా టర్న్ చేస్తూ మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే లోపల పచ్చి పచ్చిగా పిండిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, వడలనేవి బాగా ఫ్రై అయ్యి పైన కొంచెం క్రిస్పీగా వచ్చి ఈ కలర్‌లోకి వచ్చాయంటే వడలు చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఆయిల్ నుండి తీసి ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఇలా చేసిన వడలను వేడి వేడిగా సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ, శనగపిండి కాంబినేషన్‌తో చేసే చీల. ఈ బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. ముందుగా ఒక బౌల్‌లోకి అరకప్పు వరకు శనగపిండిని తీసుకోండి. ఇందులోనే మరో అరకప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వను తీసుకోండి. ఇందులోనే మరో అరకప్పు పెరుగుని, అలాగే మరో అరకప్పు నీళ్లను తీసుకొని బాగా కలపాలి. మనకు పిండి అనేది మరీ పలుచగా కాకుండా ఇలా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా కలిపి మనం ఒక 10 నిమిషాలు నానబెడితే పిండి అనేది చక్కగా నానుతుంది. కాబట్టి ఈ విధంగా కలిపాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత ఇందులోకి కొన్ని కట్ చేసిన కూరగాయ ముక్కల్ని అలాగే స్పైసెస్‌ని తీసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, మరో 2 టేబుల్ స్పూన్ల టమాటా ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుమును, 1 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకోండి. మీరు కావాలంటే పచ్చిమిర్చిని దంచైనా తీసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకుని, అర టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని, అర టీ స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా కలపండి. మనం ఈ క్వాంటిటీతో తీసుకుంటే మళ్ళీ నీళ్లు వేయాల్సిన పని లేదు. ఇన్ కేస్ పిండి మరీ గట్టిగా అనిపిస్తే 1, 2 టీ స్పూన్ల నీళ్లను వేసి కలపొచ్చు. ఇప్పుడు చివరిగా ఇందులోకి ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని తీసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్‌లో ఒక అర టీ స్పూన్ ఇనో పౌడర్‌నైనా తీసుకోవచ్చు. మనం ఇలా బేకింగ్ పౌడర్ గానీ లేదా ఇనో గానీ తీసుకోవడం వలన ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్యాన్ కేక్‌లా సాఫ్ట్ అండ్ స్పాంజీగా చాలా చాలా బావుంటుంది. సో, పిండిని మనం ఇలా కలిపాక ఇప్పుడు ప్యాన్ కేక్‌లా చేయడానికి ఇక్కడ నేను కొంచెం మీడియం సైజ్ ప్యాన్‌ని తీసుకున్నాను. ముందుగా ఇందులోకి 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్‌ని తీసుకొని ప్యాన్ అంతా ఇలా బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన పిండిని ఒక 2 గరిటెలంత తీసుకొని ప్యాన్ కేక్‌లా అంటే కొంచెం మందంగా చేసుకుందాం. మీరు కావాలంటే కొంచెం ఉత్తప్పంలా పల్చగా అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా ప్యాన్ కేక్‌లా అయినా చేసుకోవచ్చు.
కాకపోతే ఇలా కొంచెం మనం మందంగా చేసుకుంటే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అదే మీరు కొంచెం తొందరగా చేయాలనుకుంటే దోసల్లా అయినా చేసి తీసుకోవచ్చు. సో, ఇలా తీసుకున్నాక పైపైనంతా స్ప్రెడ్ చేశాక పైన నేనిక్కడ కొంచెం కొత్తిమీర ఆకులు తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఇలా మూతను పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా కాల్చండి. ఇక్కడ మనం కొంచెం పాన్ కేక్‌లా మందంగా తీసుకున్నాం కాబట్టి ఒక 2, 3 నిమిషాలు బాగా ఉడికించండి. 2 నిమిషాల తర్వాత చూడండి పైన అనేది పిండి ఇలా ఆరిపోయిన తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకుందాం. ఇక్కడ నేను మరో పక్కకి టర్న్ చేయడానికి ముందుగా ప్యాన్‌లోకి మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్‌ని తీసుకొని ఇలా టర్న్ చేస్తున్నాను. దీని వలన మనకు కింద పార్ట్ కూడా చక్కగా కాలి మంచి కలర్‌లో ఫ్రై అవుతుంది. మరో పక్కన కూడా ఒక 2, 3 నిమిషాలు కాల్చామంటే 2 పక్కల కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా 2 పక్కల కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో కాల్చామంటే ఇది లోపలి వరకు బాగా ఉడుకుతుంది. ఇలాగే పిండి మొత్తం కూడా చేసి తీసుకోవడమే. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక 2-3 వరకు ప్యాన్ కేక్‌లా చేసుకోవచ్చు. ఇలా మనం అప్పటికప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు తినడానికైనా లేదా త్వరగా బ్రేక్‌ఫాస్ట్ కానీ, స్నాక్ కానీ చేయాలి అన్నా ఇది ద బెస్ట్ అని చెప్పొచ్చు. టుడే చెప్పుకున్న ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.